జాన్. నేను డైలాగ్ వాడదలుచుకోవట్లేదు. మీరేంటో నాకు తెలుసు, నేనంటే మీకు తెలుసు. గత నెల రోజులుగా మీరేంటో నాకు తెలుసు. సో మీ నుండి మీకు ఆల్రెడీ 3 days బ్యాకే చెప్పాను, సార్ మీరు నాకు కనబడట్లేదు. ఇది బాధ, కోపం కాదు, పాయింట్ అనుకోవద్దు. ఇది బాధ. మీ మీద నాకున్న రెస్పెక్ట్ జెన్యూన్, యు ఆర్ ద జెన్యూన్ అని చెప్పి నిన్న మీ మీద ఉన్న నాకు రెస్పెక్ట్తో వచ్చి మీ దగ్గరికి వచ్చి సార్ మీరు నాకు కనబడట్లేదు అంటున్నారు. అండ్ నేను అది చెప్పాను, దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారో లేదో తెలియదు, దానికి మీరు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు, ఏవైనా తెలియదు. మీరైతే ఖచ్చితంగా ఇప్పటికీ నాకు కనబడలేదు. ఎందుకంటే మీరు ఇది కాదు చెప్తున్నాను సార్. హరీష్ సార్ మీరు ఇది కాదు, హౌస్ లో ఎలా ఉండే విధానం ఇది కాదు. మీరు ఇప్పుడు కనబడతా, మర్చిపోలేవు జీవితాంతం. అదే చెప్తున్నా, మీరు ఇది కనబడదు, మీరు ఇది కాదు. మీరు నించొని స్టాండ్ చేసే పర్సన్, యు ఆర్ ఇన్స్పిరేషన్. ఒక షో ఇప్పుడు చెప్తున్నా మీకు, వెయిట్ చేయండి కళ్యాణ్ గారు. రివర్స్ లో ఎలా పాయింట్ నేను చెప్తా కదా. అండ్ సెకండ్ థింగ్, హరీష్ కనబడతారు ఇప్పుడు. ఇంకే మధ్యాహ్నం సార్ కళ్యాణ్ ఇంటర్ఫియర్ అవ్వద్దు అంటే వెళ్ళిపోతాం, లేదా డైరెక్ట్ గా మీరు అనాలనుకోండి. ఎందుకంటే నేను మీకు అనే లిబర్టీ మీకు ఇచ్చాను. నాకు ఆ చనువు ఉంది కాబట్టి మీ దగ్గర నా మీద కూడా మీకు ఆ చనువు ఉంది కాబట్టి మీకు అనే లిబర్టీ ఇచ్చాను. అన్నా సరే నేను తీసుకోగలను. ఎందుకంటే మేబీ నాలో ఏదో పాయింట్ ఉందేమో. మీరు డైరెక్ట్ గా కళ్యాణ్ నువ్వు నేను ఈ మాట మాట్లాడి ఉంటే నేను మెచ్చుకునేవాడిని అని చెప్పేసి ఉంటే కేల్ కథం దుకాన్ బంద్. ఇప్పుడు నేను చెప్తా కదా, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయి, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ మిస్టర్ కళ్యాణ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు అదే అయింది. ఇప్పుడు చెప్తా. మీరు ఒక గట్ ఫీలింగ్ లేకుండా మేము ఏది లేము. అక్కడ మీరు చేసిన పాయింట్ కరెక్టే, మీరు మాట్లాడిన భావం కరెక్టే అని చెప్పి చాలా మంది చెప్పారు. అది మీకు కూడా తెలుసు. కానీ అక్కడ వచ్చిన వర్డింగ్ అనేది రాంగ్ గా పోర్ట్రే అయ్యింది. దానికి మేము స్టాండ్ తీసుకోలేదు, ఇది ఫిక్స్. అండ్ ఇంకోటి, కానీ ఈరోజు మీరు ఏమన్నారు తెలుసా, నీకు గట్స్ లేవు అన్నారు. గట్స్ దేనికి ఉండాలి? అనుకున్న పాయింట్ కరెక్ట్ అయితే దానికి గట్స్ ఉండాలి. అక్కడ మీకు పోట్రా అవుతుంది ఒకటి, మీరు చెప్పింది మీరు అనుకున్నది ఒకటి, మీరు నోట్ల నుంచి బయటకు వచ్చింది ఒకటి, అక్కడ పోట్రా అయ్యింది ఒకటి. రెండు తప్పులు అవతల పక్క మీ పక్కన పెట్టుకొని మాకు గట్స్ లేవంటారు. నాకు అర్థం కావట్లేదు. ఏం తప్పులు? సంజనా గారు ఇక్కడ క్లియర్ గా లిటరల్ గా ఒకటి రాంగ్ గా, దానికి కాదు అర్థం కాదా మొత్తం చెప్తున్నా. దానికి అడగలేదు మమ్మల్ని. తెలీదా? అయిన తర్వాత కూడా నేను పర్సనల్ గా వచ్చి ఇప్పుడు ఇన్ని రోజులు చూసినప్పుడు ఈ మనిషి ఏంటి, ఈ మనిషి భాష ఏంటి, ఈ భావం ఏంటి, ఈ వ్యక్తిత్వం, దానికి ఎవరిని అడగలేదు. అది ఆవిడ ఒపీనియన్. మీరు ఆవిడతో హెడ్ టు హెడ్ చేసుకోండి. సేఫ్ ప్లే మిమ్మల్ని వేయను కదా. ఈరోజు మిమ్మల్ని చేయను కదా. సేఫ్ లో చేయాలనుకుంటే చెప్పా కదా. కాదు సేఫ్ లో చేయాలనుకుంటే మిమ్మల్ని చేయను కదా. చెప్పా కదా. సరే మన మనిషి కదా, అవసరం కదా, కావాల్సిందే అనుకుంటాను కదా. సేఫ్ లో చేయాలనుకుంటే చాలా చెప్పుకుంటాను కదా. నేను సేఫ్ లేక చాలా తెలియదు మాట్లాడదాను కదా. కానీ చెప్తున్నా, బాధ అనిపించే చెప్పా ఈరోజు. కోపం కాదు, బాధ అనిపించే చెప్పా. అదే చెప్తున్నా, ట్రిగర్లు చేసిన ఇన్ని చేసిన మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం చేస్తా మాట్లాడటం. మీరు బయటికి వెళ్ళిన తర్వాత హార్ష్ రియాలిటీ తెలుస్తుంది. బాధ్యతగా కుదరదు. మీకు బయటికి వెళ్ళిన తర్వాత హార్ష్ రియాలిటీ తెలుస్తుంది. అప్పుడు మీరు బాధపడతారు. హార్ష్ రియాలిటీ తెలిస్తే నేను కరెక్ట్ చేసుకుంటా. డెఫినెట్లీ అంతే. ఓకే రండి. అది పార్షియాలిటీ వేస్తే మీకే తెలిసిపోతుంది. అంతే, రైట్. తనూజ, కానీ పాయింట్ బై పాయింట్ నేను చెప్తున్నాను. కొంచెం స్లోగా చెప్తున్నాను, కానీ తెలుగులో ట్రై చేస్తున్నాను. ఓకే, ముందుగా ఫస్ట్ పాయింట్ మీరు చెప్పారు, నా రీజన్తో చాలా గొడవ అవుతుంది ఇంటిలో. ఓకే, ఐ డోంట్ అగ్రీ కి మా వల్ల, ఓకేనా, మా వల్ల చాలా గొడవ అవుతుంది. నాతో కూడా టూ మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెన్. కొంచెం చాలా అన్యాయం అయిందా నాతో కూడా. బట్ నేను ఆ ఇష్యూ పెట్టుకొని గొడవ పెట్టలేదు, వాయిస్ రేస్ చేయలేదు. నేను साइलेंट గా కూర్చి మా रूम के आई वेंट देयर एंड सैट. मैंने कोई फाइट नहीं किया, कुछ नहीं बोला. ओके, सो आ पॉइंट आई डोंट अग्री. सेकंड थिंग, ఫ్రీ బర్డ్ ఇష్యూ, అది మీ ఇష్యూ లేదు కదా. అది మీ ఇష్యూ లేదు. ఆ రోజు సార్ ఆల్రెడీ వాళ్ళు మాట్లాడి నేను మ్యామ్కి సారీ చెప్పాను. సార్ చెప్పారు కదా,
సార్ చెప్పారు, నేను చెప్పలేదు. సో ఆ రోజు ఆ మ్యాటర్ అయింది. నేను ఆల్రెడీ మ్యామ్కి సారీ చెప్పాను. నేను నిజంగా మ్యామ్ మిస్అండర్స్టాండ్ చేశాను. సేమ్ లైక్ మీరు బ్యాక్ పిచ్చింగ్ వర్డ్కు మిస్అండర్స్టాండ్ చేశాను. అది సార్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు అర్థం అయింది. అండ్ ఐ అపాలజైజ్ టు యూ. అది మీ ఇష్యూ కాదు. సెకండ్లీ, ఈరోజు నేను యాక్చువల్గా థింక్ చేశాను, మన ఇమాన్యుయల్ గారు నాకు ఓట్ చేస్తాను. ట్వైస్ ఐ వాజ్ లైక్ మే ఆऊं क्या. ఐ సెల్యూట్ యూ ఇమాన్యుయల్ గారు. బికాజ్ యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేశాను, బికాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ విత్ మ్యామ్, యూ విల్ నామినేట్ మీ. అండ్ ఐ వాజ్ రెడీ అండ్ ఐ వుడ్ నాట్ మైండ్. జస్ట్ లైక్ ప్రియాస్ ఇష్యూ, ఐ డి నాట్ మైండ్. ఐ వాజ్ రెడీ కి ఓకే ఇమాన్యుయల్ గారు తప్పకుండా నాకు నామినేట్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ బికాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఐ సెల్యూట్ దట్. మీరు సృష్టి కోసం స్టాండ్ చేశారు కదా, మాట్లాడండి. అవునండి. సో ద సేమ్. బట్ మీరు మీ ఇష్యూస్ లేదు, మీరు మ్యామ్ కి ఇష్యూస్ కు పెట్టుకొని నాకు నామినేట్ చేశాను. ఇంకొకటి ఒక మాట మీ అందరికీ తెలియదు, గుడ్డు దొంగతనం అయినప్పుడు కూడా తనుజ గారు ఇక్కడ కుక్ చేస్తుంది, బర్నీ గారు కూడా ఉన్నారు అక్కడ. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కుక్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా మన సుమన్ గారికి 2-3 times ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. మనకి నిన్న సార్ అది క్యా హే బనానా ఇష్యూ చూపించారు. మా ఆ ఇంటిలోకి మాకు क्या क्या इधर हो रहा है हमको नहीं समझ में आ रहा, उधर नहीं पता चल रहा है. हमको भी पहली बार इधर पता चला. एग इशू हो गया, बनाना इशू हो गया. एग फ्राइड राइस जो था वो मेरे सामने हुआ 3-4 times. 3-4 times నా ముందు జరిగింది. ఏంటి 3-4 times? ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కుక్ చేస్తున్నారా ఆ టైంలో? ఈసారి టేస్ట్ గిచ్చా లేదు, నేను ఆయన వైపు కూడా 3-4 times. నేను ఆయన వైపు ఒక నిమిషం, మై పాయింట్ ఇచ్చా. అది టేస్ట్ కోసం. అండ్ ఒక చెప్తా, మీ ప్రాబ్లం ఏంటో నేను చెప్తా. మీ ఇద్దరు గొడవలో థర్డ్ పర్సన్ ఎవరో ఫూల్ అయినట్టు మీరు నన్ను ఫూల్ చేస్తున్నారు. మీ ప్రాబ్లం ఏంటో నేను చెప్తా. ఆ రోజు కాఫీ ఇవ్వనన్నారా, ఇంకొకటి ఏదైనా ఇవ్వనన్నారా అని అడిగినప్పుడు నేను హ్యాండ్ రైజ్ చేయలేదు అనేసి 10 సారి వచ్చి అయిపోయాక కంటిన్యూస్ గా వచ్చేసి మీరెందుకు హ్యాండ్ రైజ్ చేయలేదు, మీరెందుకు హ్యాండ్ రైజ్ నాకు ఏది మిస్అండర్స్టాండింగ్ కాదండి, నాకేది కరెక్ట్ అనిపిస్తుందో దానికి నేను హ్యాండ్ రైజ్ చేస్తా. దాని మీద తప్పు ఏం రాలేదు, తప్పు ఏంటి సపోర్ట్ చేయడం రాలేదు. ఓన్లీ ఐ యామ్ ఆస్కింగ్, మీకు ఫేరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఐ ఆస్క్ బర్నీ గారు కూడా, నేను అడిగాను మీరు ఎందుకు హ్యాండ్ రైజ్ చేయలేదు, బాత్రూమ్ వెళ్ళిపోతే నేను పరిగెత్తుకొని రాలేదు అనేసి దాని ఒక 10 సార్లు మీరు ఏడ్చుకుంటూ బాత్రూమ్ వెళ్ళిపోతే నేను వెనకాల రాలేదని దాని ఒక 10 సార్లు టార్చర్. మీరెందుకు రాలేదు ఏదో. ఇప్పుడు కూడా పక్కన కూర్చొని రితుని ఆ రోజు నాకు రూమ్ లో నేను ఉన్నప్పుడు ఎవరెవరు సపోర్టింగ్ వచ్చారు, ఇంకొకరు వచ్చారా? ఓ అవునా, ఇలాంటి వెంటనే తీసేయండి. ఇక్కడ మీకు ఫేవర్ చేయడానికి మీకు సపోర్ట్ చేయడానికి నేను రాలేదు. ఎక్కడ కరెక్ట్ ఉందో ఎక్కడ కరెక్ట్ ఉందో అది నేను మాట్లాడాలి. అలాంటి ఇలాంటి కాదు. నేను నీకు చాక్లెట్ ఇచ్చాను, నేను నీకు స్లిప్పర్ ఇచ్చాను, అన్ని ఇచ్చాను, నాకు సపోర్టే చేయట్లేదు. ఇక్కడ సపోర్ట్ చేయడానికి రాలేదు. కరెక్ట్ ఎక్కడ ఉందో నేను అక్కడ మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు మీరు నేర్చుకుంటూ వెళ్ళిపోతే పరిగెత్తుకుని మీ వెనకాల రావడం పని కాదు. నాకు సపోర్ట్ తర్వాత దగ్గర ఒక్కసారి కూడా రాలేసినప్పుడు కరెక్ట్ గా ఏం మాట్లాడాలో దానికి నేను హ్యాండ్ రైజ్ చేస్తానే తప్ప అయ్యో లేదు నాకు ఫ్లోరా గారు చాలా ఫేవరెట్ అన్నట్టు లైక్ మీకు సపోర్ట్ చేసుకొని నేను కూర్చోను. నాకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పా. మీరు తన పక్కన కూర్చొని ఎవరెవరు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు, ఎవరెవరు నాతో రూమ్ లో ఉన్నారు, నువ్వు నాకు సపోర్ట్ చేసావు కదా, నువ్వు చేయలేదు కదా అని తన పక్కన కూర్చొని మాట్లాడడం ఇష్టే. వెయ్యండి చాలు, ఐఎమ్ డన్. వేయండి చూస్తాను, వేయండి. ఇంకొకటి ఐఎమ్ నాట్ డన్. ఆ ఇష్యూ ఏంటి, బ్యాడ్ వర్డ్ ఇష్యూ జరిగింది. ఆ కూడా మ్యామ్ అండ్ మేరా కుచ్ గొడవ జరిగింది. అప్పుడు మ్యామ్ ఆ పిల్లతో నాకు కొట్టడానికి కొంచెం ఫార్వర్డ్ వచ్చింది. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అవును ఐ ఎక్సెప్ట్, నా మూతో ఒక నిమిషం ప్లీజ్.
ఓకే, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్. కానీ ఇట్ వాజ్ అన్ యాక్షన్ రియాక్షన్. మ్యామ్ ఇలా వచ్చింది నాకు కొట్టడానికి, షీ డిడ్ నాట్ హిట్ మీ, బట్ ఆ యాక్షన్ జరిగింది. నేను ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ లైన్ చెప్పాను ఆల్రెడీ. నేను సారీ చెప్పాను రితు, ఆన్సరింగ్ యూ ఆల్సో. ఇంకొకటి షాంపూ తర్వాత నేను ఇట్లా పిల్లో తీసాను, పో ఇక్కడి నుంచి పో 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 అని. తర్వాత నేను లేదు మళ్ళీ మ్యానిపులేట్ చేయడంలో నువ్వు మాస్టర్. నీలాగా ఎవరు ఇక్కడ మాస్టర్ లేదు. చెప్పావు, తర్వాత నేను పిల్లో తీసి పో ఇక్కడి నుంచి చాలా మాట్లాడావు అని చెప్పాను. మళ్ళీ అబద్ధాలు ఆడకు, వీడియో ఉంది. ఓకే, ఇప్పటిదాకా ఆవిడ చైర్ మీద కూర్చొని కొట్టలేదేమి. సంజన గారు ప్లీజ్, ఇది నాది. ఇప్పటిదాకా ఆవిడ అక్కడ చైర్ మీద సంజన గారు కెప్టెన్ ప్లీజ్ ఆ బ్యాడ్జ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. ఇప్పటిదాకా ఆవిడ అక్కడ చైర్ మీద కూర్చొని ఇక్కడ నామినేషన్ జరుగుతుంటే ఆవిడ క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? నాకెవరు సపోర్ట్ చేయడానికి వచ్చారు, ఎవరు నాతో ఉన్నారు, నాకెవరు హెల్ప్ చేశారు. ఆ రీతు ఆయన రూమ్ లో జరిగినప్పుడు ఆయన నాతో ఉన్నారా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఆ రీతు ఇది ఓకే ఓకే థ్యాంక్ యూ. అప్పుడే నేను చెప్పా, రీతు ఇదంతా ఏంటంటే నన్ను ఆవిడ తీసుకొని వెళ్ళడానికి, ఎందుకంటే నేను ఫస్ట్ నామినేట్ చేశాను కాబట్టి. మళ్ళీ నేను చెప్తున్నా, ఒకటి గుడ్డు విషయంలో నా వల్ల మిస్టేక్ అయింది, నేను అదే యాక్సెప్ట్ చేశా. అలా అనేసి నేను ఇక్కడ ఎవరికో ఫేవర్ చేయడానికి, లేకపోతే ఎవరిలో తప్పు జరిగినా కూడా దాన్ని కవర్ చేయడానికి నేను రాలేదు. ఇప్పుడు మీరు ఏడ్చుకుంటూ వెళ్ళగానే మీ వెనకాల పరిగెత్తుకొని రావడం నా పని కాదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక పని ఇచ్చారు కాబట్టి. దాని తర్వాత ఇంకొకటి ఏంటి, అవును నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో దానికి హ్యాండ్ రేస్ చేస్తే నాకు కరెక్ట్ అనిపించలేనప్పుడు నేను హ్యాండ్ రేస్ చేయను. అది వచ్చేసి 10 సారి నన్ను ఎందుకు హ్యాండ్ రేస్ చేయలేదు, డ్యూటీ क्यों नहीं? That is my wish. अरे but I only asked. That is completely my wish. Okay, I will not ask you anything. You ask misunderstanding. Anytime you ask. Morning కూడా లేవగానే నేను అక్కడ కూర్చుంటే, తనుజ గారు నేను మీతో మాట్లాడాలి, నాకు టైం ఇస్తే, అవును మీ విష్ మీకు మంచిగా అడిగారు కదా, ఎందుకు అడగాలి? దట్ ఈస్ మై విష్. సరే, నేను లాస్ట్ టైం ఆ రోజు జరిగినప్పుడు అక్కడ కూర్చొని అడిగినప్పుడు నేను క్లారిటీ ఇచ్చా. నేను దేనికి హ్యాండ్ రేస్ చేశాను, ఎందుకు హ్యాండ్ రేస్ చేయలేదు ఆన్సర్ ఇచ్చాక కూడా ఈ రోజు మార్నింగ్ మళ్ళీ వచ్చి అడగడంలో ఏముంది?